అందరికీ శనార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన ఇయాల సుతం సూపర్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. వద్దన్నా ఇస్తారట భరోసా, ఈసారన్నా పెట్టుకోవచ్చా ఆశ. కంపెనీల మీద ప్రేమ కురిపిస్తున్న రేవంతాలు మేం కనబడతలేమా అంటున్నారు జనాలు. నీళ్ల కోసం విద్యార్థుల తిప్పలు, ఆడికెళ్ళి కింద పడితే ఇరుతాయి బొక్కలు. ప్రసాదంలో సుతం వచ్చినాయి పురుగులు, గంత బిజీగున్నారా అధికారులు. ప్యాసింజర్ బ్యాగ్ గుంజుకున్న కండక్టరు, ఫ్రీ బస్సుల ఇది స్కీమా సారు. గతి లేని సంసారం చేయొచ్చు కానీ శృతి లేని సంసారం చేయలేమన్నారు పెద్దలు. అంటే ఇంట్లో ఇద్దరు ఆలుమొగలు ఒకటే మాట మీద ఉంటేనే ఆ సంసారం ముంగటికి పోతుంది. ఏదన్నా మొదలు పెట్టాలన్నా, మంచిదో చెడ్డయో నిర్ణయం తీసుకోవాలన్నా ఇద్దరికి శృతి ఉండాలి. అంతేగాని ఎవలంతలా వాళ్ళు ఎవలకు దోచినట్టు వాళ్ళు మాటలు ఇడిచిపెడితే ఎట్లుంటుంది. ఎవరు చెప్పింది ఎవలకు అర్థం కాదు. మీదికెళ్ళి అన్నమాట మీద నిలబడతారా అంటే అది సుతం డౌటే. అసొంటిదే ఈ వార్త సుతం పాది. తెలంగాణలో మంత్రులు మాట్లాడే మాటలకు, ముఖ్యమంత్రి మాట్లాడే మాటలకు అసలు పొంతననే లేకుండా పోతున్నది. ఎవరు చెప్పింది నమ్మాలనో ఎవరు చెప్పింది నమ్మొద్దు అనేది పెద్ద కష్టమే వచ్చి పడింది. అసలు రైతులు రైతు భరోసా వద్దు, రుణమాఫీ వద్దు, ఏదొద్దు, ఒక్క బోనస్ ఉంటే చాలు అంటున్నారట. ఈ మాటలు ఎవరో చెప్పినాయి కాదు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సారే అన్నాడు. ఇందాక చాలా మంది రైతులు మాట్లాడేటప్పుడు నేను విన్నా, అయ్యా రైతు బంధు కంటే అసలు మీరు బోనసే బాగుంది, అసలు మొత్తం బోనస్ పెట్టేయండి, మాకు బోనస్ ఇచ్చిన దానికే 12,000 నుంచి 15,000 రైతుకు వస్తున్నాయి, మీరు ఆ రకంగా చేసుకోండి అని ఆ పెద్ద ఆయన చెప్పినట్టుగా నాకు కొద్ది గుర్తు. ఇన్నారు కదా సార్ చెప్పిన మాటలు. ఒక దిక్కు వ్యవసాయ శాఖ సారేమో ఇట్లా చెప్తుంటే, ముఖ్యమంత్రి రేవంత్ సారేమో హెచ్ఎల్ ఏది ఏమైనా సంక్రాంతి పండుగకెళ్ళి రైతులకు రైతు భరోసా ఏసుడే అని కుండపల్ల కొట్టినట్టే చెప్పిండు. నేను మళ్ళీ రైతులకు మాట ఇస్తున్నా, సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా మీ ఖాతాలలో వేసేది సోనియమ్మ గ్యారంటీ, ఇందిరమ్మ ప్రభుత్వము. ఇన్నారు కదా, సంక్రాంతి పండుగ వెళ్ళేదే ఆలస్యం, గంటకోసారి బ్యాంకు ఖాతాలు చెక్కు చేసుకోర్రి. పాతయి 2 పంటలయి, ఈ పంటయి మొత్తం 3 పంటల రైతు భరోసా ఎకరానికి 15,000 వేస్తాడు కావచ్చు. మంత్రి ముఖ్యమంత్రి సార్ల ముచ్చట గిట్లుంటే రైతు భరోసా గురించి రైతులు ఏమనుకుంటున్నారో ఇందామోసారి. ఇప్పుడు రైతు బంధు ప్రజలే వద్దనుకుంటారు అని చెప్తుండు. ప్రజలు వద్దంటున్నారు, రైతులు వద్దనుకుంటారు అని చెప్తుండు. వద్దంటారా సారు, వద్దంటారా ఎవరైనా పైసలు ఇస్తుంటే ఎంత బాధ అయితే మా కలుపుకూళ్ళు కూలి ఎక్కువ అయ్యి జనాలు ఆగం అయిపోతుంటే. అసలు రైతు బందే వాళ్ళే ఎందుకు వద్దనుకుంటారు, పైసలు ఇస్తే ఎవరన్నా వద్దనుకుంటారా? అప్పుడు వద్దనుకున్నామా, ఇప్పుడు వద్దనుకుంటా. ఇప్పుడు బోనస్ పెట్టిండు కదా ఆయన, అప్పుడు బోనస్ లేదు, ఇప్పుడు బోనస్ పెట్టినాం కాబట్టి బోనసే కావాలనుకుంటారు, ఇదే బాగుంది అనుకుంటారు అని చెప్తుండు. మాకు బోనసే రాలే ఇక్కడ, అసలు బోనసే ఇయ్యలేదు. ఇన్నారు కదా రైతులేమంటున్నారో. రైతులే రైతు భరోసా వద్దంటున్నారని అబద్ధాలు చెప్తారా తుమ్మల సారు. నిరుడు 2 పంటలప్పుడు సుతం మీరు గిట్లనే చెప్పిరు కావచ్చు. అందుకే ఆ 2 పంటలకు రైతు భరోసా పడనట్టున్నది. కూళ్ళు మందులు చిన్నం ఖర్చే ఉంటదా. రైతులే పైసలు జేబులకెళ్ళి పెట్టుకున్నారు. ఏడాదికెళ్ళి ఒక్కసారి సుతం రైతు భరోసానైతే పడలే. ఈసారన్నా పడతాయో అది సుతం డౌటేనో అనుకుంటున్నారు రైతులు. కాకపోతే ఏందుల్లా, ఒకలేమో ఒక మాట చెప్తారు, ఇంకొకరు ఇంకో తీరుగా చెప్తారు. ఎవల మాటలు నమ్మాలో అర్థం కాకుంటున్నది పోన్రి. ఒక ముచ్చట చెప్తా, మంచిగా యాది పెట్టుకోర్రి. ఎవ్వలనైనా సరే ఊకుకనే బదనాం చేయొద్దు. చూడక చెయ్యక పుష్కిపోయి కానీ పుసుక్కున కానీ ఏమనొద్దు. మనం అంటే ఉత్తిగా గాలికి ఆవారాగా తిరుగుతుంటాం కానీ వాళ్ళు అట్లా కాదు కదా. చాలా పనులుంటాయి, పెద్ద లెక్కలుంటాయి, తేల్చాల్సిన వ్యవహారాలు మస్తు ఉంటాయి. ఇవన్నీ పట్టించుకోకుండా మా కాడికి రాలేదు, చెయ్యలేదు, అడగలేదు అని నోరు బాధేసుకోవద్దు. ఏంది ఎవరి గురించి చెప్తున్నా అని చూస్తున్నారా?
ఈ వార్త చూస్తే మీకే తెలుస్తుంది. రాష్ట్రాన్ని పరిపాలన చేసుడంటే ఉత్తుత ముచ్చట కాదు, ఏడికేడుకో తిరగాలే. ఢిల్లీ, బెంగళూరు, కేరళ, మహారాష్ట్ర ఎటెటో తిరిగే పనుంటది. బయటి దేశాలకెళ్లి వచ్చినోళ్లను కలవాలే. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఇంటికి వస్తుంటారు, వాళ్లకు మర్యాద చూసుకోవాలి. గిన్ని పనులు సగబెట్టాలంటే ఎంత కష్టం ఉంటది చెప్పుండ్రి. అసలుకే సారు రోజుకు 18 గంటలు పని చేసినా ఓడవనంత పని మిగిలిపోతున్నది. ఇగో ఇయాల సుతం ఎంత బిజీగా ఉన్నాడో చూడుర్రి మన సీఎం రేవంత్ సారు. ఇయాల సారు సిద్దిపేట జిల్లాల బండ తిమ్మాపూర్ అనే ఊర్ల కోకా కోలా కంపెనీ గదేనుల్లా థమ్సప్, స్ప్రైట్ తయారు చేస్తారు చూడుర్రి. గా కంపెనీ కుళ్ళ చేయనికే పోయిండు. 1 కాదు 2 కాదు 1000 కోట్ల పెట్టుబడులతోటి పెట్టిన కంపెనీ అది. అందుకే సారే స్వయంగా పోయి కంపెనీ బోర్డు ఓపెనింగ్ చేయనిక పెట్టిన పరదా గుంజి శ్రీధర్ సారు చేయివట్టి గుంజంగా కట్కసుతం ఒత్తి కోకా కోలా కంపెనీ ఓపెనింగ్ చేసిండు. అటెనక కంపెనీల మొత్తం కళ్ళ తిరిగిండు రేవంత్ సారు. ఆ కోకా కోలా ఎట్లెట్లా తయారు చేస్తారు, దాంట్లో ఏమేం కలుపుతారు, తయారైన కోకా కోలాను సీసల్లా ఎట్లా నింపుతారు అని తీర్వాటు చేసుకొని చూసిండు. ఏదన్నా డౌట్ ఉంటే ఆడ తయారు చేసేటోళ్లను అడిగి మరీ తెలుసుకున్నాడు సారు. చూసిర్రా నిత్త బిజీలో ఉండే సారును పట్టుకొని ముఖ్యమంత్రికి బాధ్యత లేదా? హాస్టల్ పిల్లగాళ్ళు పురుగుల బువ్వ తిని చచ్చిపోతుంటే రావస్తలేదా? చెడు వానలల్ల పంట ఖరాబ్ అయ్యి ధాన్యం కొనక రైతులు ఇబ్బందులు పడుతుంటే మందలియనీకి వస్తలేదా? సొంత నియోజకవర్గంలో పోలీసోళ్లు రైతులను, గిరిజనులను అడ్డగోలిగా లాఠీ చార్జి చేసి కేసులు పెట్టి జైలేస్తే అడగనీకి రాలేదా? తులం బంగారం ఎప్పుడు ఇస్తారని ఆడివిల్లో ఉన్న తల్లిదండ్రులు అడుగుతుంటే సమాధానం చెప్పొస్తలేదా అని ఎటు పడితే అటు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడితే ఎట్లా? రోజుకు 18 గంటలు గీ పనులు చేయనీకనే సరిపోతలేవంటే ఇక గీ మందలిచ్చుడు, పలకరిచ్చుడు, పరామర్శించుడు ఏడైతది? ఇట్లయితే రాష్ట్రం ఎట్లా ముంగడికి పోతదుల్లా? సారేమో ఆహర్నిశలు కలలు సాకారం చేసుకోనికే గదే రాష్ట్ర ప్రజల కలలు సాకారం చేయనికే గిట్లా కష్టపడుతుంటే మీరు పరామర్శలకు రాలేదని విమర్శలు చేసుడు కాదు అస్సలు కరెక్ట్ కాదు. ఇంటికాడ మంచిగా పొద్దుగాలనే లేపి చలికాలం అయితే మంచిగా ఉడుకు నీళ్లు పెట్టి తానం చేపించి ఇంతతో కూరనో కలిపి 2 బుక్కలు తినబెట్టి పిల్లగాండ్లను బళ్ళకు తోలుతారు తల్లిదండ్రులు. అదే ఏదైనా కూలినాలి చేసుకునే అమ్మా నాయనలు అయితే పిల్లగాళ్ళని తీసుకుపోయి హాస్టళ్ళల్లో జాయిన్ చేస్తారు. హాస్టల్ వేస్తే పిల్లగాడు అన్ని సొంతంగా నేర్చుకుంటాడు అనుకుంటారు. కానీ ఇయ్యాల రేపు హాస్టళ్ళల్లో పిల్లలు పడే తిప్పలు ఇన్ని కావుల్లా. ఇగో చూడుర్రి పాపం పిల్లగాండ్లు నిన్న మొన్నటి దాకానే హాస్టళ్లలో పెట్టే తిండి తిని పిల్లలు వాంతులు విరేచనాలు చేసుకొని దావకాండ్ల పాలైండ్రు. మొత్తం ఈ ఏడాదిలా ఇప్పటికే 40-50 మంది పిల్లల జీవనం సుతపోయింది. సర్కారు హాస్టల్లో చదివే పిల్లలను పట్టించుకోరా అని సర్కారును నిలదీయనీకే కారు పాటోళ్లు గురుకులాల బాట పట్టిర్రు. అయినా సరే రేవంత్ సార్ సర్కారుకు చెవు మీద పేను వార్తలేనట్టున్నది. ఇగో ఒకసారికి వీడియో చూడుర్రి. గిది నిర్మల్ జిల్లాలో ఉన్న డ్యాంగపూర్ గిరిజన గురుకుల హాస్టల్. తానం చేయనికే కాళ్ళు చేతులు కడుక్కోనికే నీళ్ల కోసం పిల్లలు చూడుర్రి ఎంత తిప్పల పడుతున్నారో. సజ్జ మీదికెళ్ళి హాస్టల్ బిల్డింగ్ ఎక్కి బకెట్తోని నీళ్లు కిందికి తెచ్చుకుంటున్నారు. ఎక్కనీకే మెట్లు సుతం లేవు. ఓర్ని ఆ సజ్జ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కాలో చెయ్యో జారితే పిల్లగాండ్ల పానం ఏం గాను? లేత రెక్కలు ఆడికెళ్ళి కింద పడితే ఉంటాయా? ఇరిగిపోవా? హాస్టల్లో ఉండి చదువుకుంటారు నా పిల్లలని సర్కారును నమ్మి పిల్లలను హాస్టల్లో వేస్తే గిట్ల నానుల్లా. ఇగో గిది చూడుర్రి. ఇంకా హాస్టల్లో పని చేసే వర్కర్లు చేసే పని సుతం పిల్లగాండ్లతోనే మోపిస్తున్నారు. గంత లావు గడ్డి మోపులు బరువులు పిల్లలతోటి మోపిస్తే ఎట్లా? పిల్లలు హాస్టల్లో ఉండి చదువుకోవాలనా? రెక్కలు పోయేటట్టు బరువులు మోసుకుంటా బిల్డింగుల మీదకెక్కి నీళ్లు తోడుకుంటా పానాల మీదికి తెచ్చుకోవాలనా? అసలు రాష్ట్రంలో సర్కార్కు చదువుకునే పిల్లల మీద గింత సుతం నెనరో పాయరమో లేదా అని అడుగుతున్నారు పిల్లగాండ్ల తల్లిదండ్రులు. మల్లన్న 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 నీకు కోటి కోటి దండాలే మల్లన్న, కుమ్రవెల్లి కొండలో మల్లన్న, కోరమీసాలవాడ మల్లన్న,
కొమురెల్లి మల్లన్న అంటే తెలంగాణలో తెలియనోళ్ళే ఉండరు. మల్లన్న మహిమలు చూసి పట్నం దొక్కి కథ చెప్పి అని భక్తులే ఉండరు. అసొంటి కొమురెల్లి మల్లన్నను కొలిసే భక్తులకు ఈ వార్త జరంత కోపం తెప్పిస్తుంది కావచ్చు. ఎందుకో మీరే చూడుర్రి. మల్లన్న పండుగ అంటే వారం రోజులు ఇంట్లా ఊళ్ళ ఢిల్లం భల్లం సప్పుడుతోటి జోరుగుంటది. పట్నాలు తొక్కుకుంటా పదం పాడుతుంటే ఏమన్నా జోరుంటదా? చూసిర్రా గా మల్లన్న పట్నాల దరువు పొద్దు పొద్దుగాల మల్లన్నను మేల్కొల్పుకుంటా పాడే పాటలైతే ఇంకెంత మంచిగుంటాయో. ఓసారి గదిసుత ఇనరాదురి. శివుని పుత్రుడవు రావయ్యో. ఇన్నరు కదా, సంక్రాంతి పండుగకెళ్ళి శివరాత్రి దాకా మల్లన్న స్వామికి పూజలు పట్నాలు ఉపాసాలు అంతా మల్లన్ననే నిండిపోయిందా అన్నట్టుంటది కొమురెల్లిలా. లక్షల మంది నమ్మకంగా గొలుసుకునే కొమురెల్లి మల్లన్న ప్రసాదం అధికారుల నిర్లక్ష్యం చేసుడుతోటి ఎన్నడూ జరగని తప్పు జరిగిపోయింది. దేవుని ప్రసాదం అని కళ్ళకద్దుకొని తినబోతే పులిహోరలా పురుగు కనిపించింది. ఇగో చూడుర్రి. కొమురెల్లిలా భక్తులకు ఇచ్చే పులిహోర ప్రసాదంలా పురుగులు లడ్డూల ఎంటికలు వచ్చినాయని భక్తులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టిర్రు. ఏందుల్లా ఇది? ఒక దిక్కు గురుకుల హాస్టళ్ల పిల్లగాండ్లకు పెట్టే బువ్వల కూరలల్లా పురుగులే వస్తున్నాయి. దావకాన్ల పేషెంట్లకు పెట్టే అన్నం కూరలల్ల సుతం పురుగులే దర్శనమిస్తున్నాయి. ఆఖరికి గుడికి పోయి దేవునికి దండం పెట్టుకొని ఇంత ప్రసాదం కళ్ళకద్దుకొని నోట్లేసుకుందామంటే అండ్ల సుతం పురుగులే వస్తుంటే సర్కారు ఏం చేస్తున్నట్టు, అధికారులు ఏం చేస్తున్నట్టు? దీన్ని ఏమనాలే? పట్టి లేని పాలనానాలనా? అసలు పట్టించుకుంటేనే లేరా అనుకోవాలనా అని అడుగుతున్నారు మల్లన్న భక్తులు. చాలా దూరంకెళ్ళి దేవుణ్ణి చూసి ఇంత ప్రసాదం తీసుకుంటే గిట్లనా? మీకు పిల్లలంటే లెక్కలేదు, పేషెంట్లంటే లెక్కలేదు, ఆఖరికి కోట్ల మంది భక్తులు మొక్కే దేవుడంటే సుతం లెక్కలేదా అని భక్తులు మస్తు కోపమైతున్నారు. టికెట్ 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 తీసుకోవాలండి. పాసులు చూపించాలి అందరూ. చిల్లర తీసి పెట్టుకోర్రి. జరా పెద్ద పెద్ద లోట్లు ఇయ్యకుర్రన్నా. ఏంది శృతి బస్సు కండక్టర్ అయిందా? టికెట్లు కొడుతుందని అనుకుంటున్నారా? ఏం లేదుల్లా, బస్సు కండక్టర్ వార్త కూడా పట్టుకొచ్చిన. మీకు జరంత క్లూ ఇద్దామని ఇట్లా యాక్షన్ చేసినట్టు గా కండక్టర్ వార్త ఏందో చూద్దాం పాది. రేపు ఆర్టీసీ బస్సు ఎక్కుదామంటే కష్టం ఉన్నది పోర్రి. ఈ ఫ్రీ బస్సు చేసుడుతోటి టికెట్ తీసుకున్న వాళ్ళకు సీట్లు దొరుకుతలేవు, సీట్లు దొరికిన వాళ్ళు టికెట్ తీసుకునేటోళ్ళు కాదు. టికెట్ అని అడగంగానే ఆధార్ కార్డు చూపిర్రి. మీరు మా మహాలక్ష్ములు, మీకు బస్సు ఫ్రీ అని రేవంతన్ సారు పొన్నన్ సారు చెప్పే కదా. గా ఫ్రీ బస్సు పథకం చేయబట్టి కొన్ని నెలల సంది ఆర్టీసీ బస్సులల్లా నిత్య పంచాదులే. సరే గా పంచాయతీలో ముచ్చటాటు పెడితే నిన్న కొత్త పంచాయతీ ఒకటి కనబడ్డది. అదేంటిదంటే కామారెడ్డి జిల్లా సదాశివనగర్లా ఎప్పటి లెక్కనే ఓ ఆర్టీసీ బస్సు ఆగింది. బస్సు ఆగంగానే ఒక ఆమె బస్సు ఎక్కింది. టికెట్ ఇచ్చే కండక్టర్ అక్క, టికెట్ తీసుకోవాలమ్మా, ఏడికి పోవాలే అని అడగంగానే ఆమె ఫలానా ఊరికి టికెట్ అని చెప్పి టికెట్ తీసుకున్నది. కండక్టర్ అక్క టికెట్ కొట్టి ఆధార్ కార్డు చూపించమన్నది. ఆ టికెట్ తీసుకున్నామే హ్యాండ్ బ్యాగ్ తీసి చూస్తే అందులో ఆధార్ కార్డు లేదు. అంతలనే ఆమె దిగే ఊరొచ్చింది. నువ్వు టికెట్ తీసుకొని ఆధార్ కార్డు చూపించకపోతే ఎట్లనమ్మా, నేను కట్టాలనా పైసలని ఆమె కారున్న హ్యాండ్ బ్యాగ్ తీసుకొని దగ్గర పెట్టుకున్నది. ఓరెక్క, 20 రూపాయల టికెట్ కోసం 200 హ్యాండ్ బ్యాగ్ గుంజుకుంటావా అని ఆ టికెట్ తీసుకున్న ఆమె గట్టిగానే అడిగింది. నాకు గదంతా తెలియదమ్మా, ఆధార్ కార్డు చూపి నీ బ్యాగ్ నువ్వు తీసుకో, లేకపోతే 20 రూపాయలు కట్టు అని ఒకటే మాట చెప్పింది. నా బ్యాగ్ నువ్వు గుంజుకున్నాక పైసలు ఎట్లా కట్టాలే అని కండక్టర్ కు ఆ టికెట్ తీసుకున్న ఆమెకు ఇద్దరి మధ్యలో పెద్ద పంచాదే నడిచింది అనుకో రాదురి. అంతలోనే ఒక ఆయన, ఇక వటమ్మా గీ 20 రూపాయలు తీసుకొని ఆమెకి టికెట్ ఇయ్యి, ఆమె హ్యాండ్ బ్యాగ్ ఆమెకి ఇచ్చేయి అని పంచాయతీ దెంపుదామని చూసిండు. అయినా ఊకోకుండా ఆ కండక్టర్ అక్క ఆధార్ కార్డు మర్చి వచ్చుడు ఆమె తప్పే కదా, అట్లెట్లా మర్చి వస్తారని ఉల్టా క్వశ్చన్ అడిగింది. గీ పంచాయతీ అంతా దిగేసరికి ఆమె దిగిపోయే ఊరు వచ్చింది. ఆ 20 రూపాయలు తీసుకొని ఆమె బ్యాగ్ ఆమెకి ఇచ్చిందంట గాని
సీఎం రేవంత్ సారు పుణ్యమా అని హాయిగా టికెట్ తీసుకొని దొరికితే సీట్ల కూర్చొని లేకుండా నిలబడిపోయే ఆర్టీసీ బస్సును పంచాదులు పెట్టుకునే జాగ లెక్క మార్చేసిండ్రు. ఓ అక్కలు జరగీ వార్త బాగా యాద పెట్టుకోర్రి. యాడికన్నా పోయేటప్పుడు హ్యాండ్ బ్యాగులా పర్సులా ఆధార్ కార్డు ఉన్నదేమో చూసుకోర్రి. ఇంత ఈసారి మీ హ్యాండ్ బ్యాగ్ గుంజుకోగల ఆర్టీసోళ్ళు. ఓ రేవంత్ సారు ఫ్రీ బస్సు పెట్టి రోజుకో పంచాది బాగానే పెడుతున్నావు పో అని అంటున్నారు ఆర్టీసీ బస్సులో పోయే ఆడోళ్ళు మొగోళ్ళు. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు కళ్ళు దాగిన కోతి అని కోతి మీద అదొకటి ఇదొకటి సామెతలు చెప్తాం కానీ కండ్ల ముంగట కుప్పలు కుప్పలు కొబ్బరి చిప్పలు కనబడ్డా డజన్లకు డజన్లు అరటి పండ్లు ముంగట పెట్టినా ముట్టుకోకుండా పట్టుకోకుండా ఉండే కోతిని చూసిరా? అయితే ఇప్పుడు చూద్దాం పారి. హనుమంతుడు అనగానే మనకు ముందుగాల యాదికొచ్చేది కోతి. అయితే అన్ని కోతులు చేసినట్టు ఈ కోతి చేష్టను మర్చిపోయి చక్కగా పోయి హనుమంతుని విగ్రహం ముంగట ఎంత బుద్ధిగా నిలబడ్డదో చూడుర్రి. ఏడికెళ్ళొచ్చిందో ఏమో గాని ఈ కోతి చక్కగా హనుమంతుని గుళ్ళకొచ్చింది. గుడికొచ్చిన భక్తులను గాని పిల్లలను గాని ఎవ్వలను ఏమనలే. మామూలుగా కొబ్బరి చిప్పలు అరటి పండ్లు చేతులు కనబడంగానే గుంజుకొని కొటారు కొమ్మలకు ఎక్కుతాయి కోతులు. కానీ ఈ కోతి ఆ పని చేయలే. హనుమంతుని గద తీసుకొని భుజం మీద నిలబడి అచ్చం హనుమంతుడు నిలబడ్డట్టే నిలబడింది. భక్తులు మెడల దండేసి బొట్టు పెట్టినా మెడల కండువా వేసినా ఎవ్వలను ఏమనలే. గుడిలో కూసున్నంతసేపు గద పట్టుకొని అట్లనే కూసున్నది. ఇది చూసిన భక్తులు సాక్షాత్తు ఆ హనుమంతుడే దిగొచ్చిండని దండాలు పెట్టి మొక్కుకుంటున్నారు. ఎక్కడ రామనామం పాడితే హనుమంతుడు ఆడికిపోయి సప్పట్లు కొట్టుకుంటా రామనామ ధ్యానంలో మునిగిపోతాడట. అందుకేనేమో హనుమంతుని గుడిలో సుతం ఆయన పేరు కంటే రామనామమే ఎక్కువ అంటారు. అందుకేనేమో హనుమంతుడు రామనామమిని ఇట్లా కోతి రూపంలో వచ్చిండేమో అని అనుకుంటున్నారు భక్తులు. ఇవి ఐదు ముచ్చట్లు. ఇంకిని ఖతర్నాక్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.